హే గైస్, సో ఈరోజు అసెస్మెంట్ అండ్ ఆడిట్ చాప్టర్ చూద్దాం. ఇది చిన్న చాప్టర్ యాక్చువల్గా, బట్ ఏంటంటే మనకి థియరీ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 4 or 5లో కేస్ సినారియో టైప్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ కేసెస్లో ఉపయోగపడే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇందులో మనకి నార్మల్గా మనం చెక్ చేసేది ఏంటంటే టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ ఆడిట్. ఫస్ట్ ఏంటంటే అసెస్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఏంటి. ఈ అసెస్మెంట్ అన్నది నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మనకు రెగ్యులర్గా తెలిసినట్టుగానే మనమే రిటర్న్ అంతా ఫైల్ చేసి ట్యాక్స్ పే చేయడం, ఇది సెల్ఫ్ అసెస్మెంట్. ఫస్ట్ దీని గురించి చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ప్రొవిజనల్ అసెస్మెంట్. ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ట్యాక్స్ ఎంత పే చేయాలో తెలియదు, ఆ కేసులో మన ప్రొవిజన్కు అమౌంట్ పే చేసుకుని ఫైనల్గా ఇంక వేరే అమౌంట్ పే చేస్తుంది, ప్రొవిజనల్ బేసిస్ అసెస్మెంట్. అండ్ నెక్స్ట్ ఈ రెండు అయిన తర్వాత మీకు స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ జరుగుతుంది. అసలు రిటర్న్స్ కరెక్ట్గా ఫైల్ చేస్తాం లేదు, ఈ ప్రాసెస్ అంతా చెక్ చేస్తాం ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అసెస్మెంట్ ఫర్ నాన్ ఫైలర్స్ ఆఫ్ రిటర్న్స్. వీళ్ళు ఏంటంటే నార్మల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఉంటాయి, బట్ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయరు. అలాంటి క్యాండిడేట్స్కి అప్లై అయ్యే అసెస్మెంట్ అనమాట. ఇది ఏంటంటే ఇందులో బెస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ అన్నది అప్లై అవుతుంది. బెస్ట్ జడ్జ్మెంట్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తనకి ఏదైతే బెస్ట్ అనిపిస్తే ఆ అమౌంట్ ప్రకారంగా వాల్యూ క్యాలిక్యులేషన్ అంతా కమిషనర్ చేస్తాడనమాట అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకు అసెస్మెంట్ ఫర్ నాన్ రిజిస్ట్రేషన్. అంటే రిజిస్ట్రేషన్ యాక్చువల్గా రిజిస్టర్ అవ్వాలి వాళ్ళు జిఎస్టీ ప్రొవిజన్స్ ప్రకారం, బట్ రిజిస్టర్ అవ్వలేదు అలాంటి క్యాండిడేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకోటి సమరీ జడ్జ్మెంట్ అనమాట, సమరీ అసెస్మెంట్. ఈ సమరీ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఒకవేళ నువ్వు త్వరగా అసెస్మెంట్ అన్నది కంప్లీట్ చేయకపోతే రెలవెంట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ యాక్చువల్ ట్యాక్స్ పేయర్ అయితే ఎవరైతే ఉన్నారో వాడు ఏంటంటే ఇక్కడి నుంచి పారిపోవడం కానీ లేదంటే వాడు కొన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివన్నీ చేసేసి మీకు ఫైనల్గా ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళే రెవెన్యూ తగ్గుతుంది అనమాట. లేదంటే దానికి ఏదైనా ఇబ్బంది రావచ్చు. అలాంటి కేసు ఉన్నప్పుడు సమరీ అసెస్మెంట్ అన్నది జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఆడిట్ పై డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆడిట్ డైరెక్ట్గా ఏంటంటే ట్యాక్స్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా చేసుకుంటారు ఆడిట్. అండ్ స్పెషల్ ఆడిట్ అని ఇంకోటి ఉంది. ఈ స్పెషల్ ఆడిట్ అంటే ఇది ఆడిట్ బై డిపార్ట్మెంటే, బట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సిఏ ఆర్ సిఎంఏని మనకి అపాయింట్ చేసి వాళ్ళు ఆడిట్ చేస్తారనమాట. మనం చూడబోయే ప్రొవిజన్స్ ఈ చాప్టర్లో. ఓకే, ఫస్ట్ నార్మల్గా అసెస్మెంట్ అంటే నథింగ్ బట్ ఏం చెప్పాలంటే మన ట్యాక్స్ లయబిలిటీ ఎంతో చెప్పడాన్ని అసెస్మెంట్ అంటాం. అండ్ ఆడిట్ పర్పస్కి వచ్చి ఇందులో మనకు నార్మల్గా ఆడిట్లో ఏమేమి చెక్ చేస్తారంటే మన జిఎస్టీ రిటర్న్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి చెక్ చేస్తారు. ఏ పర్పస్ కోసం మనకు ఆడిట్ జరుగుతుంది అంటే ఈధర్ మనం ట్యాక్స్ కరెక్ట్గా పే చేసామా లేదా, ఐటీసీ ఎక్స్ట్రా క్లెయిమ్ చేసామా, మనం పట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, రిఫండ్స్ అన్నీ యాక్సెస్ ఏమైనా క్లెయిమ్ చేసామా, ఇవన్నీ వెరిఫై చేయడం కోసం మనకు ఆడిట్ అన్నది జరుగుతుంది. ఫస్ట్ సమరీ అసెస్మెంట్ ఉంటుంది, సెక్షన్ 59. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నథింగ్ బట్ నువ్వు ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అవుతారు, అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తారు. అంటే వాళ్ళే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళే రిటర్న్ ఫైల్ చేస్తారు. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఏదర్ ట్యాక్స్ పేయర్కి, అంటే నాకు ట్యాక్స్ వాల్యూ ఎంతో తెలియదు, అంటే ట్యాక్స్ రేట్ ఎంతో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ గుడ్ మీద ఏ ట్యాక్స్ రేట్ అప్లికబిలిటీ అవుతుందో తెలియదు ఒకటి. అండ్ నీకు ఏంటంటే వాల్యూ ఆఫ్ గూడ్స్లో ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది ఎంతవరకు తీసుకోవాలి, ఏది ట్యాక్సిబుల్ వాల్యూలోకి వస్తుంది, నీకు ఎంత ఫైనల్ ట్యాక్సిబుల్ వాల్యూ అనేది నీకు ఐడెంటిఫై అవ్వట్లేదు. ఆ కేసులో ప్రొవిజనల్ అసెస్మెంట్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్కి మనం అప్లై చేసుకున్నప్పుడు వితిన్ 90 days లోపు ఆ అసెస్మెంట్ ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వడం రిజెక్ట్ అవ్వడం అన్నది మనకు చెప్తారు. ఆ ఆర్డర్లో ఏంటంటే క్లియర్గా ఏ రేట్కి మనం ప్రొవిజనల్ అసెస్మెంట్ చేయాలి, అంటే రేట్ ఆఫ్ డ్యూటీ, అంటే మీకు ఇందాక క్వశ్చన్స్లో చెప్పాను కదా ఎంత ట్యాక్స్ రేట్ మనం డైరెక్ట్ చేయాలో మనకు తెలియనప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఏంటో తెలియనప్పుడు వాళ్ళు ప్రొవిజనల్కి ఒక వాల్యూ ఇస్తారు మనకి వితిన్ 90 daysలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాల్యూ ఇచ్చిన తర్వాత మనం ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఒక బాండ్ సబ్మిట్ చేయాలి. ఎంతైతే ట్యాక్స్ వాల్యూ ఉందో ట్యాక్స్ పేయబుల్ వాల్యూ దాని బాండ్ మనం గ్యారంటీగా సబ్మిట్ చేయాలి.
బాండ్ రాసిస్తాం అనమాట. మొత్తం ఎంత అయితే అంత ట్యాక్స్బుల్ పే చేస్తామని. ఈ బాండ్ అయితే మనం ఎంత వాల్యూగా అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఎంత అనుకుంటే, దానికి ఆ బాండ్కి సపోర్టింగ్గా అట్లీస్ట్ 25% వాల్యూ వచ్చేలాగా బ్యాంక్ గ్యారంటీ రూపంలో మనం ట్యాక్స్ ఆఫీసర్కి మనం సబ్మిట్ చేయాలన్నమాట. అది ఓకే. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ వాల్యూ 10 lakhs ఉంది, నువ్వు పేయబుల్ చేయాల్సి వచ్చింది. ఆ 10 lakhsకి సెక్యూరిటీ అండ్ ఆ 10 lakhsకి బాండ్ రాసిచ్చి, ఇది సేమ్ వేర్ హౌసింగ్ బాండ్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది మీకు. సో ఆ 10 lakhsకి బాండ్ రాసిచ్చి, ఆ బాండ్ రాసి ఇచ్చిన దానికి అట్లీస్ట్ 25% ఆఫ్ ద అమౌంట్, బాండ్ అమౌంట్ మన సెక్యూరిటీ కింద పెడతాం. అంటే 2,50,000 బ్యాంక్ గ్యారంటీ తీసి మనం ఆ ట్యాక్స్ ఆఫీసర్ గారు కమిషనర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వన్స్ సబ్మిట్ చేసాం అంతా అయింది, ఇప్పుడు ఫైనల్ అసెస్మెంట్ అవ్వాలి కదా. ఈ ఫైనల్ అసెస్మెంట్ అనేది నార్మల్గా మనకి ప్రొవిజనల్ అసెస్మెంట్ ఆర్డర్ ఎప్పుడైతే మనకి కమ్యూనికేట్ అయ్యిందో, ఇష్యూ చేసిన డేట్ కాదు, మనకు కమ్యూనికేట్ అంటే మనకు రిసీవ్ అయిన డేట్ ఎప్పుడైతే కమ్యూనికేట్ అయిందో ఆ డేట్ నుంచి వితిన్ 6 months లోపు ఈ ఫైనల్ అసెస్మెంట్ అన్నది జరిగిపోవాలి. ఓకే. ఇన్ కేస్ ఆ ఫైనల్ అసెస్మెంట్ ఏమైనా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే జాయింట్ కమిషనర్ కనుక, జాయింట్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్ అయితే 6 months ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ అది కాకుండా వేరే పర్సన్ అంటే ఇప్పుడు చీఫ్ కమిషనర్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, కమిషనర్ లెవెల్ వాళ్ళు. సో వీళ్ళైతే కనుక అప్ టు 4 years ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ ఫైనల్ అసెస్మెంట్ ప్రొసీజర్ అన్నది. సో ఇప్పుడు ఫైనల్ అసెస్మెంట్ అయ్యింది, అంతా ఓకే. సో ఒక్కసారి ఫైనల్ అసెస్మెంట్ అయ్యాక మీకు ఫైనల్ అసెస్మెంట్లో మీకు ప్రొవిజనల్ అసెస్మెంట్లో వచ్చిన వాల్యూ, నార్మల్గా వచ్చిన వాల్యూ రెండు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో అలా చెక్ చేసినప్పుడు ఫైనల్ అసెస్మెంట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1st April 2020 రిటర్న్కి ట్యాక్స్ పే చేయాలి. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోండి. అంటే 1st April అంటే మనకి ఎప్పుడు పే చేస్తాం, May 20th లోపు పే చేద్దాం అనుకుందా ఎగ్జాంపుల్కి. సో May 20th నేను ఒరిజినల్గా ట్యాక్స్ పే చేయాలి. నేను ప్రొవిజనల్ అసెస్మెంట్ కోసం అప్లికేషన్ ఎప్పుడు పెట్టానంటే ఆగస్టులో ఎప్పుడో పెట్టాను అప్లికేషన్. సో ఆగస్టులో పెట్టిన దానికి వీళ్ళు ఏంటంటే ఫిబ్రవరిలో రిప్లై ఇచ్చారు. ఇక్కడ వరకు టైం లైన్ క్లియర్గా వచ్చింది కదా, ఫిబ్రవరిలో రిప్లై ఇచ్చారు. నేను ఆగస్టులో 1 lakh ట్యాక్స్ పే చేసేసాను ప్రొవిజనల్ బేసిస్ మీద. యాక్చువల్ నా ట్యాక్స్ లయబిలిటీ 1,50,000 వచ్చింది ఫిబ్రవరిలో. ఇప్పుడు ఈ 1 lakh 1,50,000కి మధ్యలో ఏదైతే అమౌంట్ ఉందో డిఫరెన్స్ అమౌంట్, ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది 18% పర్ యానం. ఇది ప్రొవిజనల్ అసెస్మెంట్ డేట్ ఆర్డర్ నుంచి కాదు, యాక్చువల్గా ఫస్ట్ ఒరిజినల్గా మనం ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలి, మేలో కదా, ఆ మే డేట్ నుంచి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ అసెస్మెంట్కి ఎప్పుడైతే పే చేస్తామో ఆ డేట్ వరకు ఈ డిఫరెన్స్ డేట్ పై ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ మీకు అక్కడ వేర్ హౌసింగ్ మోడల్ ఏ కాన్సెప్ట్ ఉందో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది 18% పర్ యానం. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ప్రొవిజనల్ అసెస్మెంట్లో మనం పే చేసిన ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ ఉంది, బట్ ఏంటంటే మనకి రిఫండ్ మనం ఫైనల్ అసెస్మెంట్లో అమౌంట్ తక్కువ ఉంది, ఈ డిఫరెన్స్ అమౌంట్ మనకి రిఫండ్ రావాలి కదా. ఆ రిఫండ్ అన్న దాని మీద ఇంట్రెస్ట్, ఆ రిఫండ్ మీద కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది 6%. అది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో వచ్చింది అన్నాం కదా. సో దాని తర్వాత 2 months కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పీరియడ్ అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం అన్న స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ నుంచి నీ రిఫండ్ అమౌంట్ ఎంత ఉందో అంత రిఫండ్ మీద ఏప్రిల్ నుంచి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం బాండ్ రిలీజ్ చేయించుకోవాలి కదా. బాండ్కి మనం సెక్యూరిటీగా 25% సెక్యూరిటీ పెట్టాం కదా. ఆ సెక్యూరిటీని విడిపించుకోవడం కోసం మనం అప్లికేషన్ పెడితే, మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత వితిన్ 7 working days లోపు మనకు దాన్ని రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది ఇక్కడ ప్రొవిజనల్ అసెస్మెంట్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు రిమైనింగ్ ఐటమ్స్ చూద్దాం 1 by 1. స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ ఒకటి, అండ్ అసెస్మెంట్ ఫర్ నాన్ ఫైలర్స్, అసెస్మెంట్ ఫర్ పీపుల్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ బట్ నాట్ ఎట్ రిజిస్టర్డ్, ఈ కేసెస్ ఒకటి ఇవన్నమాట మనం చూసేది. అది కాకుండా ఆడిట్ కేసెస్ 2 cases ఉన్నాయి, అవి చూసుకోవాలి. ఇప్పుడు స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ గురించి చూద్దాం. ఈ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ వస్తుంది, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఈ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ గురించి మనకి లాస్ట్ ప్రీవియస్ అటెంప్ట్స్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. సో స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ ఈ సెక్షన్లో ఏముందంటే మెయిన్గా ఒక ట్యాక్స్ ఆఫీసరు ఎవరి రిటర్న్ అంటే ఎలాంటి రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్ ఎవరున్నా వాళ్ళ రిటర్న్, ఎవరి రిటర్న్ మీద డౌట్ వచ్చినా దాన్ని స్క్రూటినీ చేయడం కోసం చెక్ చేయొచ్చు అనమాట. ఒకసారి స్క్రూటినీ ఇనిషియేట్ చేసిన తర్వాత ఈ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇస్తారు.
ఆ నోటీస్కి ట్యాక్స్ పేయర్ విత్ ఇన్ 30 days లోపు రిప్లై ఇవ్వాలి. ఈదర్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆర్ రిజెక్ట్ చేస్తున్నట్టు. ఈ బేస్డ్ ఆన్ ద రిప్లైని బట్టి మన యాక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ యాక్షన్ అంటే ఏమేమి తీసుకోవచ్చు, పవర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈదర్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిపార్ట్మెంటల్ ఆడిట్ కండక్ట్ చేయొచ్చు, లేదంటే సిఏ చేత డిపార్ట్మెంట్ ఆడిట్ అవుతుంది, అంటే విత్ సిఏ హెల్ప్తో డిపార్ట్మెంటల్ ఆడిట్ కండక్ట్ చేస్తారు. లేదంటే ఇన్స్పెక్షన్ అండ్ సర్చ్ ప్రొసీజర్ అప్లై అవుతుంది, దీన్ని నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. అండ్ లేదు అంటే పెనాల్టీ ప్రొసీడింగ్స్ 73, 74 పెనాల్టీ ప్రొసీడింగ్స్ అప్లై అవుతాయి. ఈ 4 యాక్షన్స్లో ఏదైనా తీసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ నాట్ సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్. అంటే నువ్వు ఏదైనా రిప్లై ఇచ్చావో ఆ రిప్లై వాళ్ళకి సాటిస్ఫాక్టరీ లేకపోతే ఈ ప్రొసీడింగ్స్లో ఏదైనా చేయొచ్చు. ఇది స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ అనమాట. దీని మీద ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. ఇక్కడ పవర్స్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ అంటే స్క్రూటినీ అయినప్పుడు వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటన్నది. సో స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఆ పవర్స్ అన్నాయి. సో కండక్ట్ ఆడిట్ అనేది సెక్షన్ 65 అంటే ట్యాక్స్ అథారిటీస్ చేసే ఆడిట్. స్పెషల్ ఆడిట్ బై సిఏ నామినేటెడ్ బై గవర్నమెంట్ అంటే ఇందులో చెప్పాను కదా, సేమ్ అదే వస్తుంది మీకు. ఇన్స్పెక్షన్ సర్చ్ అండ్ చేశారు, ఇది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఇనిషియేట్ పీనల్ ప్రొసీడింగ్స్, ఇది మీకు పెనాల్టీస్ చాప్టర్లో కవర్ అవుతుంది. 73, 74 ఏంటంటే 73 ఏంటంటే ఫ్రాడ్యులెంట్గా నువ్వు ఏదన్నా అంటే నీకు నార్మల్గా పెనాల్టీ నార్మల్ కేసు అంటే జెన్యున్గా నీకు ఏదో తెలియక ఏదో మిస్టేక్ అయింది అనుకోండి, దానికో పెనాల్టీ ఉంది. నువ్వు చేసిన పర్పస్లో ఫ్రాడ్యులెంట్ ట్యాక్స్ ఎవేషన్ లాంటివి కనిపిస్తే దానికి ఒక రకంగా ట్యాక్సిబిలిటీ ఉంది. అదే 73, 74 కంపారిజన్ ఉంది. ఈ 73, 74 కంపారిజన్లో ఏంటంటే మీకు 73 కింద వస్తే నార్మల్ కేసు కింద వస్తే దానికి టైం లిమిట్ ఒకటి ఉంది నోటీస్ అయ్యి ఇష్యూ చేయడానికి ఆ పర్టికులర్ ఇష్యూ మీద. ఫర్ ఎగ్జాంపుల్ 2 years 9 months ఎంతో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ దాన్ని నోటీస్ ఇష్యూ చేయడానికి టైం వచ్చి ఫ్రాడ్యులెంట్ కేసు దాని మీద అంటే మీకు 4 years వరకు కూడా టైం ఉంటుంది నోటీస్ ఇష్యూ చేయడానికి. అది ఆ డిఫరెన్స్ అన్ని అలాంటి ప్రొసీడింగ్స్ అన్ని ఇనిషియేట్ అవుతాయి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్స్ ఒకటి, అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్, ఇవి చూద్దాం. మీకు బేసిక్ ప్రొవిజన్స్ సేమ్ ఉంటాయి. మీకు అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్స్ అన్న ఇప్పుడు నాన్ ఫైలర్ ఆఫ్ రిటర్న్కి ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళకి ప్రొసీడింగ్స్ సేమే. మీకు సింపుల్గా బేసిక్ ప్రొవిజన్ చెప్పేసి దాని తర్వాత డీప్గా వెళ్తాను. నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయలేదు కంటిన్యూస్ పీరియడ్కి, అండ్ ఆ రిటర్న్కి ఏదైతే మీకు నోటీస్ వస్తుందో రిటర్న్ ఫైల్ చేయమని, ఆ నోటీస్కి కూడా నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇనిషియేటివ్గా ఏంటంటే రిటర్న్ ఫైల్ చేసే 2-3 days ముందు మనకి ఇప్పుడు మెయిల్లో ఫైల్ చేయమని నోటీస్ వస్తుంది. అలా ఫైల్ చేయలేదు, రిటర్న్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఒక వితిన్ 2 daysలో మళ్ళీ ఇంకొక అంటే ఒక నోటిఫికేషన్లో వస్తుంది మనకి రిటర్న్ ఫైల్ చేయమని. అప్పుడు ఫైల్ చేయలేదు, అప్పుడు కూడా ఫైల్ చేయకపోతే మనకి సెక్షన్ 46 కింద ఇంకొక నోటీస్ వస్తుంది అనమాట. రిటర్న్ ఫైల్ చేయమని వితిన్ 50 days లోపు రిటర్న్ ఫైల్ చేయమని నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి కూడా ఫైల్ చేయకపోతే మీకు ఇక్కడ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అన్నది అప్లై అవుతుంది. అది ఇదర్ మీకు నాన్ ఫైలర్స్ సెక్షన్ 62కి అదే అప్లై అవుతుంది, అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి అదే అప్లై అవుతుంది. ఈ నోటీస్ మనకి ఈ బెస్ట్ జడ్జ్మెంట్ ప్రొసీజర్ ఎన్ని ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ ఇయర్ పీరియడ్ April 2025 అని తీసుకుంటే, సో ఈ April 2025కి యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ ఉంటుంది కదా, 31st December 2026 డ్యూ డేట్ కదా. అంటే ఈ 2025 April రిటర్న్కి యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ ఎప్పుడో ఆ డేట్ నుంచి నెక్స్ట్ 5 years లోపు ఎప్పుడన్నా ఈ April 25 గురించి మనం నోటీస్ రావచ్చు ఈ బెస్ట్ అసెస్మెంట్ ప్రొసీజర్ ప్రకారం. అది నాన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అయినా అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అయినా అవ్వచ్చు. బేసిక్గా ఉండే ప్రొవిజన్స్ అయ్యేది. ఓకే, అది ఇప్పుడు డీప్గా వెళ్దాం ఏంటన్నది. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మీకు సెక్షన్ 62లో ఈధర్ మా రిటర్న్స్ టైంకి ఫైల్ చేయలేదు, నోటీస్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు, అప్పుడు ఈ 62 అన్న చాప్టర్ సెక్షన్ అప్లై అవుతుంది. అండ్ డ్యూ డేట్ ఎందాక చెప్పినట్టుగానే 5 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. నార్మల్గా డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ అంటే April 25కి 31st December 2026 లోపు ఫైల్ చేయాలని ఉంటుంది అనమాట. సో ఇక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో April 2026 నుంచి December 2026 నుంచి 5 years అంటే December 31st వరకు, December 2031 వరకు మనం నోటీస్ ఇవ్వచ్చు. అదనమాట ఇక్కడ వచ్చేది. అండ్ ఒకసారి అలా నోటీస్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ పర్సన్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్నవాడు వాడు వితిన్ 60 days లోపు రిటర్న్ ఫైల్ చేసాడు అనుకోండి,
సో మీకు అది పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్గా ఉండే పెనాల్టీ ఇంట్రెస్ట్లు మాత్రమే పడతాయి. ఒకవేళ వితిన్ 60 days లోపు ఫైల్ చేయలేదంటే ఈచ్ డేకి 100 rupees అడిషనల్ ఫైన్ అన్నది పడుతుంది అనమాట. అది ఈ విత్డ్రావల్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండడం కోసం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, సర్క్యులర్లో కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ ఏంటన్నా చూద్దాం. ఇందాక నేను మాట్లాడినట్టుగానే 3 days ముందు రిటర్న్ ఫైలింగ్ పీరియడ్కి, అంటే మీకు ఏ పర్టికులర్ రిటర్న్ అప్లై అవుతుందో 3B అంటే 3B, 1 అంటే 1, ఆర్ లేదు అంటే కాంపోజిట్ రిటర్న్ పేయర్ అంటే వేరే రిటర్న్ అలా ఉన్నాయి కదా. మీకు ఏ రిటర్న్ అప్లై అయితే ఆ రిటర్న్ డ్యూ డేట్కి 3 days ముందు ఒక మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్. దాని తర్వాత డ్యూ డేట్ అయిపోయిన 5 daysకి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, రిటర్న్ ఫైల్ చేయలేదు, ఫైల్ చేయమని. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత మీకు సెక్షన్ 46 నోటీస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ 46 నోటీస్ వస్తుంది ఆఫ్టర్ 5 days నోటీస్తో. ఆ నోటీస్కి మనం వితిన్ 50 days లోపు రిప్లై ఇవ్వాలి. అదే రిప్లై ఇవ్వకపోతే సెక్షన్ 62 అప్లై అవుతుంది. ఈ సెక్షన్ 62 మనకి ఏదైనా సపోర్టింగ్స్, ఈ అసెస్మెంట్లో సపోర్టింగ్స్ ఏమేమి పట్టుకెళ్ళచ్చు అంటే మన GSTR 1, GSTR 3 రికార్డ్స్, మన బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రికార్డ్స్ మనం పట్టుకెళ్ళాలన్నమాట. ఇది చెప్పాను కదా, ఒకవేళ వితిన్ 60 days లో రిటర్న్ ఫైల్ చేస్తే అడిషనల్ పెనాల్టీ ఏమి ఉండదు. బియాండ్ 60 days చేస్తే కనుక అడిషనల్ 100 rupees పెనాల్టీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సెక్షన్ 74 ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫ్రాడ్యులెంట్ అని. సో ఇప్పుడు ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ అండ్ స్పెషల్ ఆడిట్ కేసెస్ చూద్దాం. ఈ సెక్షన్ 65కి సెక్షన్ 66కి ఉన్న డిఫరెన్స్ మెయిన్గా ఈ ఆడిట్ అన్నది ఎవరు చేయగలరు అంటే ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు చేస్తారు ఈ ఆడిట్ అన్నది, అండ్ ఎంత టైంలోపు ఆడిట్ కంప్లీట్ చేయాలి, ఈ ఆడిట్కి అయిన ఎక్స్పెండిచర్ ఎవరు బేర్ చేస్తారు, అండ్ ఎంత పీరియడ్ లోపు ఆడిట్ కంక్లూజన్ రిపోర్ట్ మన ప్రాపర్ ఆఫీసర్ మనకు రిపోర్ట్ ఇవ్వాలి. సో ఈ పాయింట్స్ ఉంటాయి సెక్షన్ 65, 66లో. ఈ నార్మల్ సెక్షన్ 65 ప్రకారంగా చేసే ఆడిట్ ఏంటంటే కమిషనర్ కానీ కమిషనర్ ఆథరైజ్ చేసిన ఏ పర్సన్ అయినా కూడా ఈ ఆడిట్ అన్నది కండక్ట్ చేయొచ్చు అనమాట, ఆఫీసర్ ఎవరైనా. ఈ ఆడిట్ అనేది ఈదర్ తన ప్లేస్ ఆఫ్ బిజినెస్ లైక్ ఫ్యాక్టరీ అలాంటివి ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర అయినా అయ్యి ఉండొచ్చు. ఈ 2 ప్లేసుల్లో ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఆడిట్ కండక్ట్ చేసే ముందు అంటే బిఫోర్ 15 days కంపల్సరీ ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి. ఈ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాగ ఆడిట్ కండక్ట్ చేయబోతున్నాం అన్నది. ఒకసారి ఇన్ఫర్మేషన్ అదంతా పాస్ ఆన్ అయిన తర్వాత ఈ ఆడిట్ అన్నది వితిన్ 90 days లోపు, అంటే 90 days ఆర్ 3 months అనుకోండి, ఇందులో వితిన్ 3 months అని ఉంటుంది, వితిన్ 3 months లోపు కంప్లీట్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్. ఈ కమెన్స్మెంట్స్ ఆఫ్ ఆడిట్ అన్న పాయింట్ విచ్ ఎవర్ ఇస్ లేటర్ అన్న కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్ డేట్ అంటే ఈధర్ మనకి ఈ ఆడిట్ కావాల్సిన అన్ని రికార్డ్స్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేశారో అప్పుడు, ఆర్ యాక్చువల్గా ఆడిట్ ఎప్పుడైతే జరిగిందో. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడిట్ చేయడానికి 15th April ఎప్పుడో వెళ్ళాను అనుకుందాం. సో 15th April డేట్న, బట్ నాకు రికార్డ్స్ అవన్నీ 13th వచ్చినాయి. సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ డేట్ కాబట్టి April 15th అన్నది నాకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్ అవుతుంది. అప్పటి నుంచి వితిన్ 3 months లోపు మనం ఆడిట్ అన్నది కంప్లీట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ అలా కాకుండా మనం ఆడిట్ 15th స్టార్ట్ చేస్తే మనకు కావాల్సిన రికార్డ్స్ అనేవి 17th వచ్చినాయి అనుకోండి. సో వితిన్ 90 days లోపు, అంటే విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే April 17th నుంచి 3 months లోపు మనం కంప్లీట్ చేయాలి. సో ఈ 3 monthsకి ఒకవేళ అడిషనల్ టైం అవసరం అనుకుంటే ఇంకో 6 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ నార్మల్ ఆడిట్ కేసులో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడిట్ చేసేటప్పుడు మనకి ఆడిట్ ప్రొసీజర్లో పాటుగా మనకి అకౌంటింగ్ రికార్డ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అథారిటీస్ ఏవైతే అడిగితే ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. సో మనకి ఈ గవర్నమెంట్ అథారిటీస్ ఏమైతే అడుగుతాయో డాక్యుమెంట్స్ అవన్నీ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ రికార్డ్స్ అవన్నీ మనం సబ్మిట్ చేయాలి. సో అలా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడిట్ జరిగేది కొన్ని పెద్ద కంపెనీస్ కంటే వాళ్ళ రికార్డ్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి యాక్చువల్గా బ్యాంక్ రికార్డ్స్, అంటే మనకి బ్యాంక్ అకౌంట్స్ అకౌంటింగ్ స్టేట్మెంట్సే కాకుండా ఒకవేళ గవర్నమెంట్ అథారిటీస్ అడిషనల్గా మీకు ఆ కంపెనీకి మీకు జరిగిన, అంటే మీ బయ్యర్కి సెల్లర్ అంటే క్లయింట్కి మనం ఎవరైతే ఆడిట్ చేయడానికి వెళ్తున్నామో ఆ పర్సన్కి అండ్ వేరే వాళ్ళ క్లయింట్స్కి మధ్యలో జరిగిన కాంట్రాక్చువల్ రికార్డ్స్ అవన్నీ కూడా, కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా అడగచ్చు అనమాట. అవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇది నార్మల్. ఈ ఆడిట్ ఏంటంటే రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. మనకి ఏ పర్సన్ అయితే వస్తున్నారో ఆ పర్సన్ రెగ్యులర్ ఆడిట్ కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఆడిట్. ఈ స్పెషల్ ఆడిట్ వచ్చేసి ఇది సాధారణంగా ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, ఓకే ఈ ఆడిట్లో ఇంకొక కన్క్లూజన్ చెప్పలేదు కదా. ఈ సెక్షన్ 65లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అథారిటీస్ ఏంటంటే ఆడిట్ జరిగింది, అంతా జరిగింది, ఓకే. ఆడిట్ ఫైండింగ్స్లో ఏంటంటే నువ్వు ట్యాక్స్ తక్కువ పే చేసావు, ఆర్ క్రెడిట్ రాంగ్గా యూటిలైజ్ చేసుకున్నావు, ఇలాంటి ఏదైనా రిమార్క్స్ వస్తే ఆ వచ్చిన రిమార్క్స్ అనేది విత్ ఇన్ 30 days లోపు నీ ట్యాక్స్ పేయర్కి ఇంటిమేట్ చేయాలన్నమాట. అదొక పాయింట్ ఉంది. అండ్ ఇప్పుడు సెక్షన్ 66 చూద్దాం. మీకు ఈ సెక్షన్ 66 ఎప్పుడు అప్లై అవుతుంది అంటే మెయిన్లీ ఇది అడిషనల్ కమిషనర్కి అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఈ పర్టికులర్ ట్యాక్స్ పేయర్ కరెక్ట్గా ట్యాక్స్ పే చేయట్లేదు, ఆర్ క్రెడిట్ అవైల్ చేసుకున్న క్రెడిట్ చాలా ఎక్కువ ఉన్నది, అంటే అబ్నార్మల్ లిమిట్స్లో ఉన్నది, అలాంటివి అనిపించి, అంటే వాటి వల్ల ఏంటంటే మన గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతుంది అన్న ఒపీనియన్ ఈ అడిషనల్ కమిషనర్ కానీ అంతకంటే హయ్యర్ లెవెల్ ఆఫీసర్ ఎవరికైనా అనిపిస్తే ప్రియర్ పర్మిషన్ ఆఫ్ కమిషనర్ తీసుకుని ఈ స్పెషల్ ఆడిట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఇనిషియేట్ చేయడం అంటే ఫస్ట్ పర్టికులర్ సిఏ నామినేట్ చేస్తుంది. ఇలా నామినేట్ చేసిన తర్వాత ఆడిట్ చేయడం కోసం ఆ పర్టికులర్ సిఏ ఏంటంటే ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. సేమ్ ఆ పై కేసు లాగా ఇక్కడ ప్రియర్ నోటీస్ ఇస్తాం. ఆ ప్రియర్ నోటీస్ ఇచ్చాక ఇందులో ఆడిట్ అన్నది ఇక్కడ 90 days అని మెన్షన్ చేశాడు, మనకు పైన 3 months అని మెన్షన్ చేశాడు. సో విత్ ఇన్ 90 days లోపు కంప్లీట్ చేయాలి. అండ్ ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే అడిషనల్ 90 days మాత్రమే దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 3 months అడిషనల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే ట్యాక్స్ అథారిటీస్ ఆడిట్ అయితే అడిషనల్ 6 months ఎక్స్టెన్షన్ దొరుకుతుంది అనమాట. డిఫరెన్స్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిఏ నామినేట్ చేయడం, ఆ సిఏకి అయ్యే ఖర్చు ఇదంతా ఎవరు భరిస్తారంటే గవర్నమెంట్ ఏ కమిషనర్ అయితే వాళ్ళని అపాయింట్ చేశారో ఆ కమిషనర్ ఆ ఎక్స్పెన్స్ అంతా భరిస్తారనమాట. ఒకవేళ ఈ సిఏ ఇదంతా ఫైండింగ్స్ అవన్నీ వచ్చినాయి, ఆ ఫైండింగ్స్లో ఏంటంటే నువ్వు ట్యాక్స్ సరిగ్గా పే చేయలేదు, నువ్వు ఏదో ఫ్రాడ్యులెంట్ ఏదో చేసావని తెలిస్తే ఫస్ట్ అది ట్యాక్స్ పేయర్తో డిస్కస్ చేయాలి. పర్టికులర్ సిఏ ఎవరైతే ఉన్నారో డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్తారో వినాలి. దాని తర్వాత ఈ ఫైండింగ్స్ని రిపోర్ట్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్ చేసిన ఫైండింగ్స్ మన రిజిస్టర్ ట్యాక్స్ పేయర్కి కూడా చెప్తారు. ఆ ఫైండింగ్స్ని బట్టి ఒకవేళ మనం ఎందాక మాట్లాడుకున్నాం కదా పెనాల్టీస్ సెక్షన్ 73 or 74 ఇవి కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది స్పెషల్ ఆడిట్ అనమాట. ఇక్కడికి ఈ చాప్టర్ అయిపోయింది. సో ఇందులో మీరు సపరేట్గా మీరు కేసు లాస్ అలాంటివి ఏమీ లేవు, మీరు క్వశ్చన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాపిక్స్ ఇవే. ఈ పాయింట్స్ని నేను క్రిస్ప్గా ప్రెసైజ్గా రాశాను ఇక్కడ. సో మీరు ఈ పాయింట్స్ని కూడా మళ్ళీ కట్ డౌన్ చేసి మళ్ళీ తగ్గించి రాద్దాం అనుకుంటే అది యూజ్ ఉండదు. సో అడిషనల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే బదులు ఈ థియరీ చాప్టర్ ఒకటి, ఈ థియరీ ఒకటి ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, బాయ్.